ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకునే ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అన్నమాట. ఇది ప్రస్తుతం లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ కింద మనకి ఫ్రీగా వస్తుంది. ఎవరైనా ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మీరు ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ పే చేయాల్సిన పని లేదు. అలాగే మనకి యాక్సిస్ బ్యాంక్ అనేది ఇంకొక క్రెడిట్ కార్డ్ కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ కింద మనకి ప్రజెంట్ ఆఫర్లో అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్. ఒకవేళ మీరు ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా దాని గురించి తెలుసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది. మీరు ఆ వీడియో చూసి ఒకవేళ అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకునే ఈ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం చెప్పే విధంగా అంటే మీరు వీడియోలో చూసే విధంగా నేను ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. అదే విధంగా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ బాగుందంటే మీకు అప్రూవల్ అనేది వెంటనే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోలో నేను ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడంతో పాటు ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ అనేది క్లియర్గా నేను చెప్తాను. మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలాగే మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మీకు రీసెంట్ అప్డేట్స్ కానీ కొత్త ఆఫర్స్తో వచ్చిన క్రెడిట్ కార్డ్స్ కానీ అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇంక ఈ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. అలాగే దీని బెనిఫిట్స్ నేను వీడియో మధ్యలో మాట్లాడతాను. అప్లయింగ్ ప్రాసెస్లో మనకి అక్కడ నేను మాట్లాడతాను. అక్కడ మీకు ఈ కార్డు సంబంధించిన అన్ని బెనిఫిట్స్ అయితే అక్కడ వస్తాయి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకొంతమందికి యూస్ఫుల్గా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా మీ కామెంట్స్ చదివినప్పుడు వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ న్యూ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇటువంటి పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ యాజ్ యూ అన్ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. ఆల్రెడీ మీకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ కానీ లేదంటే ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉందంటే మీరు ఎస్ క్లిక్ చేయాలి. మీకు ఎటువంటి అకౌంట్స్ లేకపోతే మాత్రం ఇక్కడ నో మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత మీ పిన్ కోడ్ అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ నెట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. అంటే మీకు ఇయర్లో ఎంత ఇన్కమ్ ఉంటుందనేది ఎంటర్ చేసి ఇక్కడ కింద కనిపించే క్యాప్చా కూడా మీరు అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ చేసినాక ఇక్కడ మన నేమ్ అయితే మనం ఎంటర్ చేయాలి. అది కూడా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా నేమ్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో ఉన్నదే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టైటిల్ దగ్గర మీరు మిస్టరా మిస్సా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జెండర్ దగ్గర మేలా ఫీమేల్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి నేమ్ డిజైర్ ఆన్ కార్డ్ అని ఉంది కదా, మీ కార్డు మీద ఎలా నేమ్ కనపడాలనేది అక్కడ రాసి ఇక్కడ మదర్స్ నేమ్ అలాగే మీ ఫాదర్ నేమ్ లేదంటే స్పౌస్ నేమ్ కానీ ఇచ్చి కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనల్ని మెరిటల్ స్టేటస్ అడుగుతుంది. మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది అక్కడ ఇవ్వండి. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర మీరు మీ రెసిడెన్స్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేస్తే మీరు ఎంటర్ ఆఫీస్ దగ్గర కూడా మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. తర్వాత వేర్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ యువర్ కార్డ్ అని ఉంది. మీ కార్డు మీరు ఎక్కడ తీసుకుంటారు, రెసిడెన్సా లేదంటే ఆఫీస్ అంటే మీకు ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రెసిడెన్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మనకి టిక్ మార్క్ అడుగుతుంది. ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. మీరు శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్స్ అయితే మీకు క్రెడిట్ కార్డ్ అనేది 99% అప్రూవల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ సిబిల్ స్కోర్ బట్టి కానీ మీ శాలరీ అనేది ఎక్కువ మీకు కరెక్ట్గా రాకుండా ఉండడం వల్ల కొంచెం అప్రూవల్ అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మీ సిబిల్ స్కోర్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే వస్తుంది. ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నెట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చాం. ఇక్కడ తీసుకుంటుంది, కాకపోతే మీకు నేను చూపించట్లేదు. తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ కోడ్ అడుగుతుంది. సో మీ వృత్తి సంబంధించిన కోడ్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వకపోయినా పర్లేదు. తర్వాత ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫండ్ అని అడుగుతుంది. మీకు అమౌంట్ అనేది ఎలా వస్తాయి, క్యాష్ రూపంలోనా లేకపోతే అకౌంట్కి వస్తుందని అడుగుతుంది. సో మీరు అది అక్కడ ఇవ్వాలి. తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ అని అడుగుతుంది. మీ బిజినెస్ టైప్ అనేది ఇవ్వాలి. తర్వాత కంపెనీ నేమ్ అడుగుతుంది. సో మీ యొక్క బిజినెస్ నేమ్ అయితే అక్కడ ఇచ్చి ఇక్కడ ఓనర్షిప్ టైప్ మీరు ఓనా లేదంటే మీరు పార్ట్నర్షిప్ అనేది కూడా అక్కడ అడుగుతుంది ఆప్షన్స్లో, అది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ బిజినెస్ అని ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉంటారనేది అక్కడ ఇయర్స్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. సెలెక్ట్ యువర్ కార్డ్ అని మీకు ఇక్కడ 3-4 టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే చూపిస్తుంది. మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు అప్రూవల్ అయిన క్రెడిట్ కార్డ్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఒకవేళ ఇక్కడ మీకు యాక్సిస్ బ్యాంక్ న్యూ క్రెడిట్ కార్డ్ లేకపోతే మాత్రం మీరు పక్కకు స్క్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మనకి పక్కకు స్వైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన న్యూ మాస్టర్ కార్డ్ అయితే
మనకు వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ చెప్పినట్టుగా దీనికి ఎటువంటి జాయినింగ్ ఫీజు అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీజు ఇక్కడ ఉండదు. ఇంకా ఈ కార్డు యూజ్ చేసుకుని మనం జొమాటోలో కనుక మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మనకి 40% ఆఫ్ అయితే ఇయర్లో వస్తుంది. అంటే 2880 రూపాయలు అయితే మనకి డిస్కౌంట్ ఒక ఇయర్లో మనం ఈ కార్డుతో పర్చేజ్ చేసినట్లయితే వస్తుంది. ఫర్ ఆర్డర్కి మనకి 120 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇలా మంత్లో మనం 2 టైమ్స్ అయితే మనం జొమాటోలో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్విగ్గీలో బెనిఫిట్ కావాలంటే మాత్రం మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు ఇదే క్యాష్ బ్యాక్ అనేది మీకు స్విగ్గీ నుంచి ఆ కార్డులో వస్తుంది. ఒకవేళ జొమాటో నుంచి కావాలంటే ఈ కార్డులో అయితే వస్తుంది. ఇంకా మీకు దీంట్లో 10% డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ బుక్ మై షోలో మూవీ టికెట్స్ బుక్ చేస్తే అక్కడ ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీరు బ్లింకిట్ వెబ్సైట్ నుంచి కూడా పర్చేజ్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు అమెజాన్ పే ద్వారా యుటిలిటీ బిల్స్ పే చేసినట్లయితే అంటే రీఛార్జెస్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇలా మీరు బిల్స్ పే చేసినట్లయితే మీకు అక్కడ 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఫర్ మంత్ వచ్చేసి మీకు 150 వరకు అయితే వస్తుంది. ఇంకా ఈ కార్డ్తో మీరు ఒకవేళ షాపింగ్ చేయాలంటే అంటే మీరు క్లాతింగ్ లాంటి షాపింగ్ చేయాలంటే మీకు మింత్రాలో 10% డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ కరెంట్ పోయింది, మీకు ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్ లో కనపడుతుంది. ఇంకా ఈ కార్డ్ తో మీరు డైనింగ్ బెనిఫిట్స్ కూడా పొందాలనుకుంటే ఈ కార్డు యూజ్ చేసుకుని మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన పార్ట్నర్స్ రెస్టారెంట్స్ లో మీరు ఫుడ్ పర్చేజ్ చేసినట్లయితే అక్కడ మీకు 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. అప్ టు మీకు 500 వరకు వస్తుంది. ఇలా మంత్ లో 2 టైమ్స్ వరకు అప్ టు 1000 వరకు అయితే మీరు డిస్కౌంట్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా మనం రివార్డ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఈ కార్డులో పెద్ద రివార్డ్ పాయింట్స్ అయితే మనకి రావన్నమాట. ఇక్కడ మనకి ఫర్ 200కి 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. అలాగే మీరు ఫస్ట్ యూటిలిటీ బిల్ విత్ ఇన్ 30 days లో మీరు పే చేసినట్లయితే మీకు 100% క్యాష్ బ్యాక్ కింద అప్ టు 300 వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన లేట్ ఫీ చార్జెస్ అనేది మీరు స్క్రీన్ మీద చూడండి. ఇంకా మనం ఫర్దర్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మనకి నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ మీద మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఏంటంటే కింద కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రిఫరల్ కోడ్ కానీ ఎంప్లాయీ ఐడి కానీ ఇవ్వకపోయినా పర్లేదు, నేనైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా సబ్మిట్ చేసినాక మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ అయితే కనిపిస్తుంది. మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఏంటంటే ఇలా మీకు రిఫరెన్స్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ కింద బ్లర్ లో ఉంటుంది. ఈ రిఫరెన్స్ కోడ్ అనేది మీరు కాపీ చేసుకొని మీరు పక్కన పేస్ట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లోపు మీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఏంటంటే మనకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. అదేంటంటే వీడియో కేవైసీ చేయడం కోసం లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ వచ్చిన మెసేజ్ బాక్స్ లో కింద మనకి లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాస్ట్ స్టెప్ కింద ఇక్కడ ఎంటర్ C1 ఐడి అని ఉంది. అంటే మన రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టార్ట్ వీడియో కేవైసీ అని అడుగుతుంది. దానికోసం ఇక్కడ మనం స్టార్ట్ వీడియో కేవైసీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వీడియో కాల్లోకి వెళ్తుంది. వాళ్ళు మనల్ని పర్సనల్ డీటెయిల్స్ కొన్ని అడుగుతారు. అలాగే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది చూపించమంటారు. అలా మీకు వీడియో కేవైసీ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. అలాగే ఒక సిగ్నేచర్ కూడా మిమ్మల్ని వాళ్ళు రాయమంటారు. సిగ్నేచర్ రాసి మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు క్రెడిట్ కార్డ్ అనేది వర్చువల్ క్రెడిట్ కార్డ్ వస్తుంది. వన్స్ మీకు వర్చువల్ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 7 days or 2 weeks లో మీకు ఈ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఇంటికి డెలివరీ చేస్తారు. వన్స్ మీకు ఇలా క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఈ కార్డు మీరు ఎక్కడి నుంచి యూజ్ చేసుకోవాలంటే మీరు దీనికోసం ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇక్కడ యాక్సిస్ మొబైల్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఈ విధంగా యాప్ వస్తుంది. యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. సో ఇక్కడ నాకు స్క్రీన్ రికార్డింగ్ అవ్వదు. ఈ యాప్ నుంచి మీరు ఈ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకొని మీకు వచ్చిన ట్రాన్సాక్షన్స్ అనేది మీరు ఎప్పుడు బిల్ పే చేయాలి, మీకు ఎప్పుడు బిల్ జనరేట్ అవుతుంది, మీకు ఎంత డ్యూ అమౌంట్ ఉంది, మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు, మీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏంటనే తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ముందుగానే మీకు వచ్చిన క్రెడిట్ కార్డు పేమెంట్స్ అలర్ట్స్ తెలుసుకొని ముందే బిల్స్ పే చేయాలనుకుంటే మీరు క్రెడిట్ యాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ నేను చేశాను. మనం క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ యాప్ నుంచి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ యాప్ మాత్రం ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు ఉంటేనే ఇక్కడ యాడ్ చేయడానికి ఉంటుంది. మీకు మిగతా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కానీ మీరు అన్ని ఒక దగ్గరే చూసుకోవాలంటే మీరు క్రెడిట్ యాప్ నుంచే చూసుకోవచ్చు. ఈ యాప్ నుంచి మీరు ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్రెడిట్ యాప్ది. ఒకవేళ మీరు కావాలంటే అది కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది అప్లై చేసే ప్రాసెస్ అయితే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.